క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మే మాసం 4వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనం. యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ఈ రోజున దేవుడు మనతో ఒక గొప్ప సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాడైన చోట దేవుని పునర్నిర్మాణం. పాడైన చోట దేవుని యొక్క పునర్నిర్మాణం. పాడైపోయిన స్థలాలను తిరిగి తన మహిమ కొరకు నిర్మించే దేవుడు. ఆ పాడైపోయిన స్థలాలను చూసి మనిషి అనుకుంటాడు, ఇక ఇది బాగుపడే అవకాశం లేదు, ఇక దీని మీద ఎలాంటి ఆశ లేదు, ఇంక ఈ జీవితాలు బాగుపడవు, ఈ కుటుంబాలు బాగుపడవు, ఈ పరిస్థితులు చక్కబడవు అని మనిషి తేల్చి చెప్పేస్తాడు. కానీ ప్రభువు ఈ వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడైతే ఇంకా ఆశ లేదు, కోల్పోయామనుకున్నారో ఆ స్థలాలలోనే నేను నా యొక్క మహిమను చూపిస్తాను అంటున్నాడు. ఈరోజు నా ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ఆ రీతిగా ఉన్నాయేమో, విరిగిపోయిన పరిస్థితుల్లో, పడైపోయిన పరిస్థితులు, చేజారిపోయిన స్థితిగతులు, కోల్పోయిన అనుభవాలు మీ జీవితంలో కలిగి ఉంటే గనక దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు దానిని అద్భుతమైన ఆరంభంగా దేవుడు దాన్ని చేయగలడు. వాగ్దానం ఇస్తున్న వాగ్దానం, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, ఇదిగో నేను మాట ఇస్తున్నాను, దాన్ని నెరవేరుస్తాను. మొదటిగా ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుడు పాడైపోయిన స్థలాలను గుర్తించే దేవుడు. ఆయన మీ బాధ చూడకుండా ఆయన ఉండడు. ఆయనకు మరుగే లేదు. నిద్రలేని రాత్రులు కన్నీళ్లు కారుస్తూ, తలగడ తడిచిపోతూ, ఊపిరి బయటికి రాకుండా గుండెల్లోనే దాచుకున్న నీ దుఃఖం ప్రభువుకి స్పష్టంగా తెలుసు. ఆయన దానిని చూస్తున్నాడు, గుర్తిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగి నలిగిన హృదయములకు ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఈ రోజున మీరు విరిగిపోయారా? కుటుంబంలో కష్టాలు, ఆత్మీయ జీవితంలో ఒక ఎండిపోతున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా మీ జీవితంలో? శుభవార్త ఏంటంటే, దేవుడు అదే స్థలాలను దేవుడు ఎంచుకుంటున్నాడు. అదే స్థలాలను దేవుడు బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీ కష్టం, మీ బాధ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు స్పష్టంగా నీ కన్నిటిని ఆయన చూస్తా ఉన్నాడు. రెండవ భాగం, దేవుడు కట్టువాడు. దేవుడు కట్టువాడు. పాడైపోయిన స్థలములను కట్టువాడను అంటున్నాడు ఆయన. మన ప్రభువు కేవలం ఓదార్చే దేవుడు మాత్రమే కాదు, మాటలతో ధైర్యాన్ని ఇచ్చే దేవుడే కాదు, ఆయన నిర్మాణకుడు. తిరిగి ఆయన నిర్మిస్తానంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్న మాట మళ్ళీ అని వినిపించింది కదా. అవును, మనము ముగిసిపోయింది అనుకుంటాం, కానీ ప్రభు దాన్ని పునః ప్రారంభించే దేవుడు. మళ్ళీ దాన్ని ఆయన మొదలుపెట్టే దేవుడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు కదా. మూడవ భాగం, దేవుడు నాటువాడు, ద రిస్టోర్ ఆఫ్ లైఫ్. ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో తిరిగి ప్రభు దానిని దయచేయగలిగిన దేవుడు. కట్టడం మాత్రమే కాదు, ఆ కట్టిన దానిలో జీవాన్ని దేవుడు నింపే దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉండును. అది కాలువల వారున దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. నీటి ప్రవాహాల వద్ద, ఓట వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఎంత ఎండిపోయిన జీవితాలు ఈరోజున ఈ వాక్యం వింటున్న మీరు కలిగి ఉన్న ప్రభు సెలవిస్తున్నమాట, తిరిగి మీరు పచ్చదనాన్ని మీ జీవితంలో మీరు చూస్తారు. మీరు మళ్ళా ఫలాభివృద్ధితో నింపబడతారు అని ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతగా ఫలభరితమైన జీవితంగా మార్చబడుతుందంటే, 4వ భాగం ఈ వచనంలో
మీరు తిరిగి కట్టబడిన స్థితికి ఇతరులకు సాక్ష్యంగా మీరు నిలబడతారు. అన్యజనులు తెలుసుకొందురు అంటున్నాడు. అన్యజనులు తెలుసుకొందురు అంటే ఇతరులకు సాక్ష్యం అవుతుంది మీరు తిరిగి కట్టబడ్డం. దేవుడు నీకోసం మాత్రమే కాదు, మీ ద్వారా ఇతరులు దేవుని యొక్క మహిమను చూడడానికి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీ వెలుగు మనుషులు ఎదుట ప్రకాశింపనీయుడి అని దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 5:16 సెలవిస్తా ఉంది కదా. నువ్వు ఓడిపోయిన జీవితం, ప్రజలు చూస్తున్నారు నువ్వు ఓడిపోవడాన్ని, కానీ తిరిగి దేవుడు నీకు విజయాన్ని చేకూర్చడం కూడా ప్రజలు గమనిస్తారు. నువ్వు కన్నీరు కారుస్తా ఉన్నావు, అయితే ఆ కన్నీరు సంతోషంగా మారడాన్ని, కోల్పోయిన ప్రతీది కూడా ఆశీర్వాదంగా మారడాన్ని ప్రజలు చూస్తారు. వారి ముందు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతానంటున్నాడు. అదే దేవుని యొక్క పని. ఖచ్చితత్వం, ఈ యొక్క వచనంలో మరొక మాట, దేవుడు ఖచ్చితత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవానైన నేను ఈ మాట సెలవిచ్చాను, దానిని నెరవేరుస్తానంటున్నాడు కదా. అవును, మన ప్రభువు మాట తప్పుటకు ఆయన మనిషి కాదు. అది దేవుని యొక్క మాట, అది స్థిరమైనది. ఆయన అబద్ధమాడ్డు. ఆయన చెప్పిన దాన్ని స్పష్టంగా ఆయన తిరిగి నెరవేర్చే దేవుడు. సంఖ్యాకాండం 23:19 యెషయా గ్రంథం 55:11 ఇదిగో నా వాక్యము వృధాగా తిరిగి నా యొద్దకు రాదు అని ఈ రోజున వాగ్దానం చేస్తాన దేవుడు. ఆయన తిరిగి నీ జీవితాన్ని ఆయన పునరుద్ధరణతో అద్భుతమైన రీతిలో పాడైపోయిన ప్రతి స్థితిని కూడా తిరిగి కడతానంటున్నాడు. అది నెరవేర్చబడుతుంది. అది ఎంత మాత్రం కూడా వృధాగా తిరిగి దేవుని యొద్దకు అది చేరదు. ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పక నీ జీవితంలో దేవుని యొక్క కార్యం నెరవేర్పుని మీరు చూడగలుగుతారు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఇంకా ఎవరికైనా సరే, నా జీవితం పాడైపోయింది, కుటుంబం విరిగిపోతుంది, ఆశలన్నీ కూడా ఆవిరైపోతుంది అనుకుంటున్నారా? అయితే దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, ఇదిగో నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నా, నేను నాటడానికి సిద్ధంగా ఉన్నా. పాడైపోయిన మీ యొక్క ప్రతి స్థితిని కూడా దేవునికి అప్పగించండి. ప్రభువు నీ జీవితంలో తన పనిని ఆరంభించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో చెప్పండి, ఇక నేను పాడైపోయిన స్థితిలో ఉండను, దేవుడు నన్ను కడుతున్నాడు అని చెప్పండి. ఎండిపోయిన స్థితిలో నేను ఇక ఉండను, పచ్చగా నా జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడని విశ్వాసంతో చెప్పండి. కోల్పోయిన నీ సంవత్సరాల యొక్క పంట తిరిగి నీ జీవితంలో ప్రభు అనుగ్రహించి అనేక మంది ముందు దేవుడి నీ జీవితాన్ని సాక్షిగా ప్రభు నిలబెట్టబోతా ఉన్నారు. మీ జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారాలు కూడా తెరవబడబోతా ఉన్నాయి. నిలిచిపోయిన ప్రతి ఆశీర్వాదం ఇప్పుడు మీ జీవితంలోనికి ప్రవాహం వల్లే ప్రవహించబోతా ఉంది. ఎండిపోయిన స్థలాలను దేవుడు జీవంతో నింపుతూ ఉన్నాడు. ఆలస్యమైపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఇదిగో దేవుడు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధానికి కూడా దేవుడు ముగింపునివ్వబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ కృపను ప్రభాన్ని విస్తరింపచేయండి. ఈ రోజున నీ యొక్క వాగ్దానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాడైపోయిన స్థితిగతులు, ఎండిపోయిన ప్రతి స్థితులు ఎలాగ బాగుపడతాయి అనుకుంటున్న ప్రతి ఆలోచన కూడా దేవా నువ్వు నాయన మార్చుతున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో విరిగిపోయిన, పాడైపోయిన, నాశనకరమైన ప్రతి స్థితిని కూడా ఆశీర్వాదకరంగా దేవా నువ్వు నిలబెడుతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పనికి కూడా నీ ప్రభావం, నీ శక్తిని మీరు విడుదల చేయండి. నీ బిడ్డలను ఆదరించండి. ధైర్యం కలిగిన ఆత్మతో నీ బిడ్డలను నిలబెట్టమని అడుగుతూ ప్రభా నీ కృపాహస్తాలకి ఇదిగో నీ బిడ్డలు ఆరంభిస్తున్న ప్రతి ప్రయత్నాలను దీవించి ఆశీర్వదిస్తున్నాం దేవా. నీ కనికరంతో నింపండి, బలపరచమని అడుగుతూ ఉన్నాము. నీ బిడ్డల యొక్క భవిష్యత్తును నువ్వు ఆశీర్వదించి కుటుంబాలలో సమాధానం, నెమ్మదినివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, విడుదల మీ నామములో దయచేయండి దేవా. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల చేసి అసమాధానాన్ని కొట్టివేయండి, సమాధానంతో నింపమని ఈ రోజున హాస్పిటల్లో సర్జరీలు జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరణ పడక మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ జీవాన్ని వారికి విడుదల చేయి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని నేను ఈ రోజున వారు చేసిన ప్రతి ప్రయాణాల్లో కూడా మీరు తోడేండి, నడిపించండి. మీ కాపుదల భద్రతని బిడ్డలతో ఉంచి నీ జీవానితో నీ బిడ్డలు నింపండి అయ్యా. నీకు సాక్షులుగా నీ బిడ్డలు నిలబడడానికి నీ కృప దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలు ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.